అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు లైఫ్ స్టైల్స్. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే ఆంధ్ర స్టైల్లో పీతల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందామా? మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా క్రాబ్స్ తీసుకొని అందులో పెరుగు వేసి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, ఆనియన్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. తర్వాత 2 టొమాటోస్ తీసుకొని అవి కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని గ్యాస్ పైన అందులో ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని. అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టొమాటో పేస్ట్ కూడా వేసేయండి. తర్వాత టమాటో పేస్ట్ వేసాక ఆయిల్ పైనకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో క్రాబ్స్ యాడ్ చేసుకోవాలి. క్రాబ్స్ యాడ్ చేశాక బాగా కలిపేయాలండి. ఇందాక మనం వేసుకున్న మసాలాలన్నీ క్రాబ్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక క్యాప్ పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అవుతేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయ్యాక ఇప్పుడు మనం క్యాప్ తీసేసుకున్నాక ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా వేసాక కొంచెం ఉప్పు, సాల్ట్ లైట్గా వేసుకోవాలి. వేసుకొని మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని తీసిన గుజ్జు ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అండి, 5 మినిట్స్ అంతే, 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మన కర్రీ. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఉంటే తింటుందండి. అసలు మీ ఇంటిల్లిపాది మీ ఫేవరెట్ అయిపోతారంటే నమ్మండి. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.